బయటకు వస్తున్నాయి. మొన్న చూస్తే అప్పలరాజు గారు, నిన్న చూస్తే తమ్మినేని సీతారాం గారు, మరి ఈరోజు చూస్తే మన మహానటుడు జోగి రమేష్. నిజంగా ఈయన మళ్ళీ మాట్లాడతారు, బీసీల రక్షణ చట్టం గురించి మాట్లాడతారు, బీసీల కోసం నేనేదో ఉద్ధరిస్తున్నానని మాట్లాడతారు. ఇంట్లో మహిళల్ని ఉద్ధరించడం చేతకాదు. ఇంట్లో సొంత కోడలు ఆయన మీద బయటకు వచ్చి ఆయన బిడ్డ మీద కేసు పెడితే ఈయన వచ్చి నీతులు చెప్తారు. అదేదో అంటారు కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టు వీళ్ళ నాయకుడు ఆడవాళ్ళ పట్ల చేస్తున్న అరాచకాలు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల చేస్తున్న దిగజారిన తనము చూస్తూ ఉంటేనే తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు మరి వాళ్ళకి ఆడవాళ్ళ ఓట్లతోనే వీళ్ళు గెలిచారు. ఆ రోజున తల మీద చేతులు పెట్టి ముద్దుల యాత్ర చేస్తూ మీరందరూ అక్క చెల్లెమ్మలను మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మరి జోగి రమేష్ గారి కుటుంబ విషయం వచ్చేటప్పటికి అంటే ఆయన పార్టీలో మాజీ మంత్రులని స్పందించట్లేదా, లేకపోతే ఎందుకు స్పందించట్లేదు? ఈయనేమో నిజంగా మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆ రోజున మంత్రి పదవి ఎలా సంపాదించాడండి జోగి రమేష్ గారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టి ఆయన భార్య గురించి మాట్లాడుతూ ఆయన పెళ్లి గురించి మాట్లాడుతూ విమర్శిస్తూ మాట్లాడిన జోగి రమేష్ గారిని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. జోగి రమేష్ గారు ఈ రోజున మరి మీ కోడలు గారు బయటికి వచ్చి కేసు పెట్టి నా భర్త ఇలా చేశారు, మా మామగారు ఇలా చేశారు, గోవా తీసుకెళ్ళి ఆడపిల్లని ఇష్టానుసారంగా గోవా తీసుకెళ్ళి చంపపోతారా? మేడపై నుంచి తోసేయడానికి ప్రయత్నిస్తారా? పైగా ఆ పిల్ల ఆడబిడ్డ ఇంట్లో స్వేచ్ఛగా నిద్రపోవడానికి లేకుండా ఆ బిడ్డ పడుకుంటే దిండు పెట్టి గొంతు నులిమి చంపడానికి ప్రయత్నిస్తారా? మీ ఇంట్లో ఆడబిడ్డ ఉంది కదా, ఎవరైతే నీ కూతురు ఉంది కదా, నీ కూతురు విషయంలో కూడా వాళ్ళ అత్తగారింటి వాళ్ళు ఇలా చేస్తే నిజంగా నీకు అప్పుడు ఎంత బాధగా ఉంటుంది? ఎవరు ఆడపిల్లైనా ఆడపిల్ల కాదా? అంటే నువ్వు జనాల దగ్గర మద్యం కుంభకోణంలో దోచుకున్న డబ్బులు సరిపోవన్నట్టుగా, మద్యం దగ్గర దాచుకున్న సొమ్ము సరిపోవన్నట్టుగా నువ్వు ఇంకా ఎంత నీచానికి రోజుకి ఎంత దిగజారిపోతున్నావంటే ఎంతోమంది తాలిబొట్లు తెంచావు. ఈ రోజున మేము మాట్లాడట్లా, ఇది నీ సొంత కుటుంబ విషయం అయినా కూడా మేము ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నావంటే నువ్వు ఒక రాజకీయ నేతవి. నీ సొంత కోడలికి న్యాయం జరగాలని చెప్పి ఒక ఆడబిడ్డకి న్యాయం జరగాలని చెప్పేసి ఈ రోజున మహిళలందరము కూడా ముందుకొచ్చి మాట్లాడుతున్నాం. అంటే మీరు గత పార్టీలో చేసిన అఘాయిత్యాలు దారుణాలు సరిపోవన్నట్టు ఏమి చేసినా ఇంకా జనాలు మిమ్మల్నే నమ్ముతారన్నట్టుగా మీరు విచ్చలవిడిగా ఆడవాళ్ళకు అన్యాయం చేస్తూ ఉంటే చూస్తా తెలుగుదేశం పార్టీ మహిళలమైతే మేము చూస్తా ఊరుకోము. నిజంగా ఆ ఆడపిల్ల ఎంత క్షోభకు గురైతే ఈ రోజున వచ్చి నా భర్త నన్ను ఇలా హింసించాడు, నా అత్తమామలు నన్ను ఇలా హింసించారని ఇంతమంది మీద బయటికి వచ్చి ఈ మొదటి రోజు నుంచి ఏం జరిగిందో చెప్తూ ఆ పిల్ల ఎంత బాధపడితే ఆ బాధను వ్యక్తపరుస్తూ కేసు పెట్టుంటుందండి. కనీసం దీని గురించి రోజున చీరలు దోపుకుంటూ వచ్చి ఇష్టానుసారంగా నోరు ఎట్టు వస్తే అటు మాట్లాడే ఆర్కే రోజా గారు ఏమైపోయారు? మరి మహిళా నేతని అసలు మహిళలకి అన్యాయం జరిగితే నేను ముందుంటానన్న శ్యామల గారు ఏమైపోయారు? ఈ ఆర్టిస్టులందరూ ఏమైపోయారండి ఇప్పుడు?